1950లో అమెరికా శాన్ ఫ్రాన్సిస్కో అంతా బ్యాక్టీరియాని స్ప్రే చేసింది. ఎందుకంటే అది కోల్డ్ వార్ టైం. ఒకవేళ రష్యా అమెరికా మీద బయో వార్ చేపడితే అది ఎలా వర్క్ అవుతుందో అమెరికా తెలుసుకోవాలనుకుంది. అందుకే వాళ్ళు శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక షిప్ను ఉపయోగించి అందులో నుండి హెవీగా 2 రకాల బ్యాక్టీరియాస్ని స్ప్రే చేశారు. అందులో ఒకటి సెరేషియా మ్యాసెసిన్స్ అండ్ బెసిల్లస్ గ్లోబిజీ ఐ. సో వాళ్ళు బిలీవ్ చేసింది ఏంటంటే ఈ బ్యాక్టీరియా హార్మ్లెస్. ఒకవేళ వెరీ క్రౌడెడ్ ప్లేస్లో స్ప్రే చేస్తే తెలిసిందే అది అందరికీ స్ప్రెడ్ అవుద్ది. కానీ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే అసలు ఇక్కడ నుండి స్ప్రే చేస్తే అది సిటీలోకి స్ప్రెడ్ అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి, అసలు ఈ విండ్ ప్యాటర్న్స్ని అర్థం చేసుకోవడానికి. అంటే బ్యాక్టీరియా గాలిలో స్ప్రే చేశాక గాలి వాటిని ఎటువైపు తీసుకెళ్తుందని తెలుసుకోవడానికి, అసలు కోస్టల్ సిటీ ఎంత వేగంగా కంటామినేట్ అవుతుందని తెలుసుకునేదానికి. మరి దీని యొక్క రిజల్ట్ ఏంటో తెలుసా? కొన్ని గంటల్లోనే మొత్తం శాన్ ఫ్రాన్సిస్కో కంటామినేట్ అయింది. అండ్ అందులో ఎడ్వర్డ్ నావిన్ అనే వ్యక్తి చనిపోయాడు. వేరే రీజనో కాదు, సెరేషియా ఇన్ఫెక్షన్ వల్లే. అదే హాస్పిటల్లో చాలా మందికి అన్యూజువల్ ఇన్ఫెక్షన్స్ కనిపించాయి. లేటర్ రీసెర్చ్లో తెలిసిందేంటంటే సెరాషియా కూడా ఇన్ఫెక్షన్స్ కలుగజేస్తుందని, ఎస్పెషల్లీ వీక్గా హాస్పిటలైజ్డ్ ఉన్న వాళ్ళల్లో.